టీవీ నుంచి వచ్చాం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మీ పేరేంటి? నా పేరు అమ్మాజీ, అమ్మాజీ. మేము ఇక్కడ కాలనీలోకి వచ్చి మంత్రిపాలెం కాలనీలోకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎప్పుడు కూలి పని మాత్రం ఎప్పుడు ఎదుగుదల లేదు. ఎప్పటికీ ఒకటే మామూలుగా ఉంది. ఏ నాయకులు వచ్చినా సరే మా కూలీలకు మాత్రం మామూలు పరిస్థితి. ఎదుగుదల అంటే ఎప్పుడు పని చేసుకున్నా అప్పటికే సరిపోతుంది. రేట్లు ఒకరోజు పెరుగుదలే కానీ తగ్గడం లేదు. అది ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లేదు. ఏ నాయకులు వచ్చినా సరే తగ్గుతుందని అంటారు, నాయకులు వస్తారు చెప్తారు, మామూలు పరిస్థితి. కూలీలకే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మీకు డ్వాక్రా అవి పడ్డాయా లేదా? పడ్డాయి. రుణమాఫీకి పడ్డాయి. ఇప్పుడు 40 సంవత్సరాలకి డబ్బులు వచ్చాయి కదా, అవి 3 సంవత్సరాలు వచ్చాయి ఈ సంవత్సరం ఆఫీసు. ఎందుకంటే కొన్ని పండుగలు ఇంట్లో కార్యాలు అయినప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఆ కరెంటు బిల్లు వల్ల ఆఫీసు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆఫీసు. మరి ఇంకెందుకని మేము కంప్లైంట్ పెట్టడానికి ఎక్కడికైనా తిరగగలం. ఊరు మానేస్తాను ఎక్కడికి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? నా పిల్లలు మానవులు. వాళ్ళకి అమ్మఒడి పడుతుందా? పడుతుంది, అమ్మఒడి పడుతుంది. నాకు కూడా 3 సంవత్సరాలు బాగానే వచ్చాయి. ఈ సంవత్సరాలు రావని వాలంటీర్ తెప్పిస్తాను. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ పాలన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకోండి, ఎప్పుడు మా నాయకులు వస్తారు మాకు ఎదుగుదల చేస్తారంటే ఎప్పుడూ ఎదుగుదల లేదు. ఏ నాయకులు వచ్చినా మా కూలీల పని పరిస్థితి మామూలుగా ఉంది. ఇప్పుడు కూడా ఎదుగుతుందని చూస్తున్నాం కానీ ఎప్పుడూ ఎదగడం కనపడలేదు. ఏ నాయకులు వచ్చినా మామూలు పరిస్థితి. వీళ్ళు వచ్చారు, న్యాయం చేశారు, వీళ్ళు వచ్చారు, మాకు ఎదుగుదల ఉందని ఎవరు లేదు. ఎప్పుడూ ఒకలాగే సాగుతుంది. ఒకరోజు కూలి ఉంటే ఒకరోజు కూలి ఉండదు. కూలికి వెళ్ళకపోతే మాకు జరుగుతాయి. మాకు ఆస్తులు పాస్తులు లేవు, ఇల్లు తప్పించి సొంత ఇల్లు ఒకే ఉంటుంది. అప్పుడు టీడీపీ పాలన గురించి మీరు ఏమనుకున్నారు? అప్పుడు ఎలాగే చెప్పేవారు, మీకు బాగుంటుంది, మేము వచ్చేది బాగుంటుంది అని అన్నారు కానీ మామూలు పరిస్థితి. కెమెరామ్యాన్ బాలుతో పద్మ.